అందరికీ నమస్కారం. నిత్యం దేవునికి పూజలు చేసేవారికే కష్టాలు వస్తాయి ఎందుకు అనే విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో చెప్పే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని ఇంకొంతమందికి షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో దేవునికి పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు ఇస్తావయ్యా, పూజలు చేయని వారికి ఎలాంటి కష్టాలు ఇయ్యవేంటి అని అనుకుంటూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎక్కువగా పూజలు చేసేవారికి కష్టాలు వస్తాయి. దానికి గల కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని పూజించే వారికి ఎందుకు కష్టాలు ఇస్తావు స్వామి అని ప్రశ్నించాడు. నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు, అసలు కనీసం నీకు పూజ చేయని వారికి, దీపం కూడా పెట్టని వారికి సుఖాలు సంతోషాలు ఇస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడితో చెబుతూ, ఒకానొక సమయంలో నారదుడు కూడా నన్ను ఇలాగే ప్రశ్నించాడు. అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను, నారద, మనమిద్దరం సామాన్యమైన మనిషి రూపంలో బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వెళ్ళి సంచరించి వద్దాం అని అంటాడు. అప్పుడు నారదుడు సరే అని వీరిద్దరూ వస్త్రాలు ధరించి భూలోకానికి వెళ్తారు. అలా వెళ్ళే సమయంలో ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, బాగా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. అందుకు ఆ ఇంటి యజమాని, మీ బాబు సొమ్ము ఏమైనా ఉందా, ఇక్కడ తినడానికి అడుగుతున్నారు, వెళ్ళు అని అంటాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని బయటకు తీసుకువచ్చి, అతను అంత అవమానం చేశాడు, నీవు ఏమీ అనలేదేంటి అంటాడు. అప్పుడు విష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. అప్పుడు నారదుడు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్న వారికి లక్ష్మి వృద్ధి చెందాలి అంటున్నారేంటి స్వామి అంటున్నారు. ఇక అక్కడి నుంచి ముందుకు వెళుతుండగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అమ్మ, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా అని అడిగితే, ఇప్పుడు ఆ తల్లి, మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు, నాకు ఒక ఆవు మాత్రమే ఉంది, అది రోజు పాలనే ఇస్తుంది, ఆ పాలు ఉన్నాయి, ఇంట్లోకి రండి అని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి పాలన ఇచ్చింది. అప్పుడు నారదుడు సంతోషంతో, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని అనగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు. అప్పుడు నారదుడు కోపంతో, మన కడుపు నింపిన తల్లికి తన ఆవు చనిపోవాలని వరమిస్తావా, అదే ఆ యజమాని మనల్ని బయటికి పంపాడు, అతనికి ధనం రావాలి అని దీవించావు, నీ లీలలు నాకు అర్థం కావడం లేదు స్వామి అని అంటాడు. దానికి విష్ణువు, ఈ ముసలావిడ రోజు నన్నే తలుస్తూ ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది, ఆ ముసలావిడికి నేను చనిపోతే నా ఆవు ఏమైపోతుందో అని బాధపడుతుంది, అలా ఆవిడ ఆలోచిస్తూ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, నా దగ్గరకు చేరుకోలేదు, అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను. దానికి నారదుడు, సరే స్వామి, అర్థమైంది, మరి ఆ యజమాని ఎందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడిగితే, అప్పుడు విష్ణువు, అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది, లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను, ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు, ఆ డబ్బు ధ్యాసలోనే, డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే మరణిస్తాడు, అతను చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి సంపద వద్దనే ఉంటాడు, ఎప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేడు అని చెప్పాడు. భగవంతునికి ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలుసు. మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తుని ఆలోచించం. భగవంతుడు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకొని వరాన్ని ఇస్తాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా ఎల్లప్పుడూ దేవుని నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.